ఈ పాప మరణాన్ని దేవుడు కూడా ఆపలేడు. నా పాపని ఎలాగైనా రక్షించుకుంటాను. ఈ పట్టణాన్ని జల్లెడ పట్టైనా సరే పరిష్కారం చెప్పగలిగే వ్యక్తిని పట్టుకుంటాను. శ్రీధర్ మరియు శారద దంపతుల ముద్దుల కూతురు తులసి. ఒక సంఘటనలో శ్రీధర్ తన బాస్ రాబర్ట్ మనవరాలిని కాపాడాడు. దానికి కృతజ్ఞతగా రాబర్ట్ తులసి పేరు మీద 20 లక్షలు కానుకగా ఇచ్చాడు. కాని ఆమెకు 10 సంవత్సరాలు నిండిన తరువాతే ఆ సొమ్ము చేతికొస్తుందని లాయర్ అన్నాడు. ఒకవేళ దానికి ముందే తులసి మరణిస్తే ఆ డబ్బు శ్రీకృష్ణ అనాథ శరణాలయానికి వెళుతుంది. తులసికి 10 ఏండ్లు నిండబోతున్నాయి అనగా కాశ్మోరా ప్రభావంతో ఆమె అనారోగ్యానికి గురయ్యింది. రోజు రోజుకు ఆమె ఆరోగ్యం మరింత క్షీణిస్తుండగా కూతురుని కాపాడే మార్గం కోసం శ్రీధర్ నానా తంటాలు పడ్డాడు. ఇంతకీ ఈ కుట్ర వెనకున్నది ఎవరు? తులసిని కాపాడడానికి శ్రీధర్ చేసిన ఒళ్ళు గగురు పొడిచే ప్రయత్నాలు ఫలించాయా? లేదా కాద్రా చెప్పిన విధంగా 21 రోజుల వ్యవధిలో ఆమె మరణించిందా? ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారి సంచలనం తులసీదళం ఆడియో బుక్ విని తెలుసుకోండి. మీ కుకు FM యాప్లో మాత్రమే. We will help you to create wonderful videos for your brand. Call us or WhatsApp us on +91 98366 27108 or visit us at www.bluemetricmarketing.com. Your one-stop solution for any kind of video creation.